టీడీపీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏది ఉందో అది ఆమె చదువుతున్నారు. దానికి ఒక ప్రత్యేకమైన ఇది, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమె ఉన్నది లేదు, సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదు. 10 రోజులు 15 రోజుల క్రితము ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్టున్నారు, అదే చేస్తున్నారు. దానికి ఏమి విమర్శ అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నారు. దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ఉనికి లేదు. ఆమెకు సంబంధించినంత వరకు ఒక అద్దె మైక్ లాగా ఇక్కడ వచ్చి షణ్ముఖం గారు మాట్లాడుతున్నారు. అది చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడో అవన్నీ ఆమె గొంతులో వచ్చి వస్తున్నాయి. దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇవ్వడం ఇస్తున్న దాంట్లోనే దీనికి సమాధానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఇస్తున్న రిప్లైలో వ్యాఖ్యల్ని అక్కడ కొంతమంది కేసులో పెడుతున్నారు. కేసీఆర్ కి జగన్ ఉన్న అంతర బంధం బయటపడుతుందనే కామెంట్ ఆ పార్టీ. దానికి దీనికి ఏం సంబంధం? కాంగ్రెస్ పార్టీ దానికి ఉన్న స్థానం ఎంతో దానికి ఏదో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు ఎక్కడ పెట్టినా వాళ్ళ బతుకంతా కూడా ఎంతసేపు డివైడ్ అండ్ రూల్లో ఉంటుంది. లేదా అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఇక్కడ వచ్చి వాళ్ళు చేస్తారు. ఇవన్నీ చూశాక వచ్చిన రియాక్షన్ అది. దాని మీద వాళ్ళు ఏదో రియాక్ట్ దాని గురించి కావాల్సిన వస్తుంది. తెలంగాణకు సంబంధించినంత వరకు అది ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నా, ఇంకో ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ ఉన్నా, దట్ ఈజ్ ఇర్రెలవెంట్. దట్ ఈజ్ రెలవెంట్ రాదర్ టు ఓన్లీ ఓన్ ఎక్స్టెంట్. మనకు రిలేటెడ్ ఇంటర్ స్టేట్కి సంబంధించి ఏదైనా వస్తే అఫీషియల్గా డీల్ చేస్తాం. అంతకుమించి ఆ స్టేట్ వ్యవహారాలు ఏ స్టేట్, ఈ స్టేట్ వ్యవహారాలు ఈ స్టేట్. పార్టీల పరంగా పొలిటికల్గా అంటే కాంగ్రెస్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనే కల్చర్ కానీ, దాంట్లో నుంచి వాళ్ళ వేధింపులు, వాళ్ళ హెరాస్మెంట్, వాళ్ళ కక్ష సాధింపు, వాళ్ళు చేసిన వీటన్నిటి వల్ల వచ్చిన రాజకీయ పార్టీగా ఆ అనుభవాలు మాకు ఎప్పుడూ ఉంటాయి. ఆ చేదు అనుభవం, వాళ్ళు ఇచ్చిన చేదు అనుభవం, మా నాయకుడిని అక్రమ కేసుల్లో అన్నాళ్ళు జైల్లో పెట్టడం కానీ, పవర్ కోసం ఏ లెవెల్కైనా ఎదిపోవడం కానీ, ఈ ఇండియాలో మొదలైన హెరాస్మెంట్ టు ది వర్స్ట్ లెవెల్ తీసుకుపోయిన ఇది కానీ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. దాని ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. ఈరోజు జీరో అయింది. కాబట్టి దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా కామెంట్ చేస్తే ఇగో ఈ అనుభవాల వల్ల వీటి వల్ల దాని మీద కామెంట్ చేసిండొచ్చు.